వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం. హాజరైన పలువురు మంత్రులు, అధికారులు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఆరోపించిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన దుబాయ్ కంపెనీ. ఆనందం వ్యక్తం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఈ డీటెయిల్స్ చూస్తే, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. దీనిలో అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రేసింగ్ ప్యాలెస్ లో తన క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు మజ్జి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం దాని నుంచి దృష్టి మరల్చేందుకు చేపడుతున్న కక్ష సాధింపులు చర్యలు తారాస్థాయికి చేరాయని అన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కల నాయుడు బాబు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సెక్రటరీ కనకల రఘు రామారావు తదితరులు పాల్గొన్నారు. మా క్యాడర్ అందరూ అనేవారు, 3 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఆనాడు బయటికి రాలేదు. కనీసం 3 సంవత్సరాల వరకు పార్టీ కార్యక్రమాలు కాదు కదా, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు ఆనాడు మేము చెప్తాను. నేను చెప్పాను ధైర్యంగా, ఎస్ వాళ్ళు రాలేదు. కారణం ఆనాడు మనం ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన కార్యక్రమాలు చేసాం ప్రజలకి. కాబట్టి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అలాంటి అవకాశం వాళ్ళకి లేదు. ఇవాళ అలాంటి పరిస్థితి కాదు కదా. ఇవాళ సంవత్సర కాలంలో మేము తీవ్ర వ్యతిరేకత. ఇవాళ అధికార పక్షం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత. వెళ్ళండి ధైర్యంగా, మీరు 3 ఇల్లు తప్ప 4 ఇల్లు తిరగడం లేదు. మీరు సుపరిపాలన వెళ్ళండి, గ్రామాల్లో ఇల్లు పెట్టండి ధైర్యంగా. మేము మీటింగ్లు పెడతాం, ఇంటింటి తిరుగుతున్నాం, స్టార్ట్ చేస్తాం. ఈ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మీరు పాకాలు ఇస్తే మాకే చెప్తారు కదా. మీరు ఎందుకైనా ప్రజలు తిరుగుతారు, మాకు అన్ని ప్రభుత్వం అందించింది, మా ప్రభుత్వం చెప్పినవన్నీ వచ్చాయి, మాకు ఇబ్బంది లేదని చెప్పి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ జిల్లాలో లేదు. చూడండి, ఎక్కడైనా అన్ని కార్యక్రమాలు నత్తనాడిన ఎక్కడికక్కడే ఉన్నాయి. ఏరా బాబు మీ ప్రారంభోత్సవాలు చేస్తారంటే, మేము చేసిన ఆ గ్రామ సచివాలయాలు, మేము కంప్లీట్ చేసిన ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ అధికార పక్షం ఇంకేంట్రా చేశారంటే, అధికారులు ఎందుకు వాళ్ళ మీద అంత కోపం పెట్టుకున్నారో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ సుమారుగా 14 నెలల అధికారంలోకి వచ్చిన 2 సార్లు ట్రాన్స్ఫర్ జీవులు ఇచ్చారు. మా సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ పరిమితి అంతా, వాళ్ళ పరిధి అంతా, వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర ట్రాన్స్ఫర్ ఇస్తారు రాజ్యం. ఇది పరిపాలన అంటే. ప్రభుత్వ ఉద్యోగులతో వాళ్ళు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళతో కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళతో పని చేయించుకోవాలి.
ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తాం, సచివాలయ వ్యవస్థని. ఇవాళ మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. ఇవాళ ఆ ఉద్యోగస్తులు ప్రేరితమైన ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి మీరే చూస్తూ ఉన్నారు. గ్రీవెన్స్లకి ఎంతమంది వస్తూ ఉన్నారు. ఈ మండలం నుంచి తీసుకొచ్చి ఆ మండలాలకి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి, ఈ మూల నుంచి ఆ మూలకి ఏమంటే అది ఆ పక్షం మేము ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేమన్నారు. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమన్నా మీరు చేసిన ప్రభుత్వంలో మంచి ఫలితాలు ఇచ్చి మీరు బాగా పనిచేస్తే దాన్ని డెలివరీ చేసే సిస్టమ్ వాళ్ళే. ఎవరో ఒకరో ఇద్దరు వల్ల మొత్తం వ్యవస్థ అంతా బాగోలేదంటే ఎలా అవుతుంది? ఇది ఈ జిల్లాలో. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ కేసుల్ని ఇవన్నీ పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. అది మా బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళని, ప్రజల తరఫున, ప్రజల గొంతుగా మా వాయిస్ని మేము ప్రజల తరఫున వినిపిస్తాం. మేము చెప్తున్నాం, మీరు అమలుపరచండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అమలుపరచాల్సిన బాధ్యత మీది. మిమ్మల్ని అమలుపరిచేంత వరకు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ఒక సంవత్సర కాలంలో మీరు పెన్షన్ తప్ప ఇంకోటి ఇవ్వలేదు. రెండో సంవత్సరంకి వస్తే అమ్మఒడి ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. తల్లికి వందనం కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. ఇంతకు మించి మీరు ఇంకో భాగం ఎక్కడికి వెళ్తే అక్కడ అయిపోయింది చెప్తారు. 3 గ్యాస్ సిలిండర్, ఒక గ్యాస్ సిలిండర్, ఒక గ్యాస్ సిలిండర్ కూడా పుట్టుకొచ్చిందో తెలియదు. ఎవరు అక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ సిలిండర్ ఎక్కడ అప్డేట్ చేసుకోలేదో తెలియదు. 4 సిలిండర్లు ఇచ్చి ఫోటోలు తీసి పాకం అయిపోయింది. రైతాంగం రైతు భరోసా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా క్రాప్ ఇన్సూరెన్స్ వస్తున్నాయి లేదా, ఓ పక్క ఇన్సూరెన్స్ పాలసీలుగా తీసేశారు. సార్ రైతులు లోనింగ్ జరుగుతుందా లేదా, బ్యాంకర్స్తో మీటింగ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా పెద్ద ఎత్తున రైతులకి పూర్వం ప్రభుత్వం ఎంతో కొంత భరోసాగా ఉండేదానికి ఇవాళ భరోసా లేదు. కనీసం లోన్లు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందా? ఆఫియా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఏఐజీ దుబాయ్కి చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇక్బాల్ హుసేన్కు స్వాగతం పలుకుతున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఏపీ హెడ్ డాక్టర్ పప్పు నుకుంజ్ సాల్వాతో సత్కరించారు. నోవాటెల్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బివి రామ్ ఏఐజీ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇక్బాల్ హుసేన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ డాక్టర్ ఖాజా అజాముద్దీన్, సోహెల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేను మొహమ్మద్ ఇక్బాల్ హుసేన్ ఏఐజీ గ్రూప్ చైర్మన్ విశాఖపట్నం రావడం జరిగింది. అలాగే డాక్టర్ ఖాజా అజముద్దీన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అలాగే మిస్టర్ సోహెల్ ఖాన్ హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మిస్టర్ మహమ్మద్ హలీం డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర పెద్దలందరికీ నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు హుసేన్ గారు చైర్మన్ గా రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని, ఎవరైనా ఔత్సాహికులు ప్రాజెక్ట్స్ లో అని కొన్ని 100 కోట్లైనా సరే ఏఐజీ గ్రూప్ పెట్టడానికి సిద్ధంగా మనం చేస్తాం. మరి ఈ రోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే హుసేన్ గారు ఎవరో కాదు, ఆయన మన హైదరాబాద్ వాసి మనం చేస్తాం. ఆయన దుబాయ్ లో సెటిల్ అయ్యి 40 years అయింది. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి యువతని ప్రోత్సహించాలని, అన్ని రంగాల్లోని అటు ఐటీ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టులు పుట్టు భయపడితే ఎన్ని వేల కోట్లైనా పెట్టాల్సి సిద్ధంగా ఉన్నారు. మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మన ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమి ఆశించట్లే, మనం ప్రతి ఇన్వెస్టర్స్ కి భూమి ఇస్తామని ఇవి ఇస్తామని చెప్పి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ వి విల్ సపోర్ట్ ద యంగ్ ఎంటర్ప్రైనర్స్ అని చెప్పి ముందుకు వచ్చారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏఐజీ గ్రూప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. డిఫరెంట్ గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను. మరి ఇవాళ హుసేన్ గారు ఆయన విజన్ మొత్తం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా యువత బాగుండాలి, అన్ని సెక్టార్లు బాగుండాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు. ఏమి ఆశించాలి, ప్రభుత్వం నుంచి భూమి కావాలనో ఇది కావాలనో రాయితీ ఆశించా. మేము పెట్టుబడులు ఏ కండిషన్స్ లేకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఒకటే కోరుతాను, డెఫినెట్ గా
ఇది ఆంధ్రప్రదేశ్ కి సువర్ణ అవకాశం రాబోతుంది. డెఫినెట్ గా ఇది చరిత్రలో లిఖించబడిన రోజు కాబోతుంది. అదే వాటి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నంలో పెట్టబోతున్న ఆఫీస్. డెఫినెట్ గా ఇది విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఏజీ గ్రూప్ ద్వారా ఒక మంచి భవిష్యత్తు రాబోతు మనం చేస్తూ నేను అలాగే పప్పు నెక్కించుకొని ఆంధ్రప్రదేశ్ కి హెడ్ గా నియమించని మనం చేస్తాను. Everybody again, we are delighted to be in this room with you guys, the media covering us. As already covered by my colleagues, most of the information related to our group of companies. We are now here in India to first make a brand awareness. Secondly, we would like to introduce that we have great opportunities to invest with us in UAE and India, the projects that we are seeking to execute now, some of which was already described by my sales VP, Mr. Sohail. Now, some of that other entities that we are working on, especially related to banking and finance, this has been covered with Dr. Khaja, and some other capital investment management funds has been covered by Mr. Ahmad Alam. So, to summarize, we are a group of companies that cover healthcare sector, hospitality sector, real estate sector, and then also we are moving into industrial sector and now into entertainment and sports. Having said that, we are looking to meet a lot of global companies based in Asian market, also Gulf market, to enhance and explore further opportunities with us within the Indian community. So, having said that, if there is any opportunity that we can grab and invest within India, we would like to be partner with like-minded people or the companies. Also, we would like to have investors from India to invest with us in our other group of companies. Thank you very much. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గరికి రావడానికి కారణం ముఖ్యంగా 4 అంశాలు. ఒకటి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు, రెండవది టీటీడీలో అన్య మతాలని పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం, మూడవది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అటు టీడీపీ, భారతీయ జనతా పార్టీల్లో ఉన్నటువంటి అవినీతి, నాలుగవది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో, కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. కానీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలను మెల్లగా మూసేస్తూ ఉన్నారు. చదువు చెప్పటం లేదు, బళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండటం లేదు, కేవలం నాటకీయంగా బళ్ళన్నింటినీ మూసేస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు. ఈ విధంగా 3 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళకు పోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి ఆగిపోయింది వాళ్ళ స్థలాల్లో. మరి దీన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఒక కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు వాళ్ళు, అన్యమతం అని. వాస్తవం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది. అంటరానితనం తిరుమలలో బాగా కనిపిస్తూ ఉంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు
దళిత ఆఫీసర్లు పనిచేసే వాళ్ళు టెంపుల్లో. ఈరోజు కనీసం ఒక్కడు లేడు, ఒక్కరు కూడా లేరు టెంపుల్లో. ఆ రోజుల్లో డిప్యూటీ ఈఓలుగా పేష్కర్లుగా మేము తీసుకొని వచ్చాం దళిత ఆఫీసర్లు. ఈరోజు ఒక్కరు లేరు అక్కడ. మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది. అక్కడ దాదాపు వందల వేల సంఖ్యలో అంగళ్ళు ఉన్నాయి, వాణిజ్య సముదాయాలు. కనీసం ఒక్క దళితుడు కానీ, ఒక్క ఓబీసీ కానీ, ఒక్క ఎస్టీ కూడా లేకపోవడం గమనార్హం. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దళితులకు ఆలయం ప్రవేశం చేయించింది గాంధీ గారు. గాంధీ గారు చిత్తూరుకు వచ్చి, చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి, తిరుపతిలో టెంపుల్ ముందు ఆ రోజు ధర్నా చేసి ఆలయ ప్రవేశాన్ని దళితులకు ఏర్పాటు చేశాడు 100 సంవత్సరాల నాడు. అటువంటి పరిస్థితులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లేవు. దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో చాలా ఆలోచించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను. మూడో విషయం, మరి అవినీతి బాగా పెరిగిపోయింది భారతదేశంలో. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేస్తే ఈ రోజున్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రోజున్నటువంటి అమిత్ షాలు బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. దాదాపుగా గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది కోటీశ్వరులకి. రైతులకి రుణమాఫీ చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు, సామాన్యులకు చేయలేదు. మరి కోటీశ్వరులకు మాత్రమే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఎన్పిఏ రూపంలో. దాదాపు 10% ముడుపులు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని నేను తెలియజేస్తున్నా. మరి 11 సంవత్సరాల్లో మోడీ ప్రధానమంత్రిగా ఏం చేశాడు ఈ దేశానికి? చేశాడు 2-3 పనులు. ఒకటి, అయోధ్యలో టెంపుల్ కట్టాడు. రెండోది, పటేల్ విగ్రహాన్ని కట్టాడు గుజరాత్లో. మూడోది, అవినీతి పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా సంపాదించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో స్థానిక సర్పంచ్ కూర్మాన రాధా శ్రీనివాసరావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇంటింటికి వంచన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వాగతం పలికారు గ్రామ ప్రజానీకం. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుపుకొని వారికి కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో సూపర్ 6 హామీలు అందాయా లేదా అని అడగ్గా ఏమీ అందలేదని, ఏ పథకము రాక తామంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ప్రజలు వాపోయారు. ఇకనైనా చంద్రబాబు మోసాలను గుర్తెరిగి భవిష్యత్తులో మళ్లీ చంద్రబాబు చేతిలో మోసపోకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. అలా ఉచితంగా గ్యాస్ ఇస్తామన్నారు. బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు పోవాలి, బాబు పోవాలి, బాబు పోవాలి చెప్పిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి రాష్ట్ర ప్రధానికి మేలు చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని దయనీయ దృష్టిలో ఉన్నాడు. కాబట్టి గత 13 నెలలుగా ఎటువంటి పెన్షన్ కూడా మంజూరు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ సహాయం కావాలని కోరుకున్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే అక్కడికి వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన మంచి జరుగుతుందని భావించిన
అక్క చెల్లెళ్ళు కానీ, రైతాంగం కానీ, డ్వాక్రా అక్క చెల్లెలు కానీ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు. సంవత్సరానికి 5 లక్షల లెక్క నేను 4 లక్షలకు ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా ఇది చేయలేదు. అదే కాకుండా ఒకవేళ ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి నట్టేట్టు వైనాన్ని గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నువ్వు మేనిఫెస్టోలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమం పెట్టావు, సూపర్ 6 పేరిట మంచి చేస్తామని చెప్పావు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా నమ్మయ్యి ఈరోజు అందరినీ మోసం చేసే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఈ మేనిఫెస్టో గుర్తు చేయాలని ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్నబాబుడి గ్రామ పంచాయతీ పరిధిలోన మరి ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను వర్షంను కూడా లెక్క చేయకుండా ఈ రోజు రావడం జరిగింది. నోట విన్నా ఏ రైతాంగాన్ని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ అక్కని అడిగినా మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రధానిక యొక్క ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ అక్క చెల్లెల్ని, మరి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న చెల్లెమ్మలకి, అలాగే 50 సంవత్సరాల ఉన్న అన్నలకి మరి ముఖ్యంగా ఉచిత ఇస్తామని చెప్పిన అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా ఇస్తామన్న సూపర్ 6 హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తారు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గల 5 మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 చైన్ స్నాచర్లను కసింకోట పోలీసులు అరెస్టు చేశారని, నిందితులపై 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితుల నుండి 26 లక్షల విలువ చేసే 26.1 తులం బంగారం, 3 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్లో కూడా రీసెంట్గా తాళ్లపాలెం సరౌండింగ్స్లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా మాకు దీంట్లో అక్యూజ్డ్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక 9 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 9 కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్. వీళ్ళు ఏంటంటే 3 అఫెండర్స్, అందులో ఒక అతను జాన్ ఐల్, 2 ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అనిపించింది ఇతనికి. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 అక్యూజ్డ్ని హెల్ప్ తీసుకుంటాడు. వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక 9 అఫెన్సెస్ డిటెక్ట్ అవటం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్లో వీళ్ళని పట్టుకోవటం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామి నాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణరావు అండ్ మనోజ్ ఎస్ఐ ఎవ్రీ వన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయడంలో. వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈరోజు మేము డిటెక్ట్ చేయడం జరిగింది. 26 పాయింట్ చేంజ్ వీళ్ళకి టోటల్ మనకి 26.01 తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. 27 lakhs అరౌండ్ గోల్డ్ బైక్స్. వాళ్ళు క్రైమ్కి యూజ్ చేసిన బైక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అంటే బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ వెళ్ళేసి లాగుతూ ఉంటారు. సో ఆ క్రైమ్ వెహికల్స్ కూడా సీజ్ చేశారు. మద్యం మాఫియాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైకాపా నేతలు కటకటాలు లెక్కించాల్సిందేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు చినగంట్యాడ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి
కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పాలనలో మార్పు తీసుకొస్తామని చెబుతూ గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా నేతలు కుట్రలు కుతంత్రాలు విధ్వంసాలతోనే కాలం గడిపేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అక్కిని లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్యదర్శి కన్నారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 72వ వార్డులో మా లక్ష్మణరావు గారు, అలాగే మా కన్నారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మా సోదరిమణి లక్ష్మి, ఇంకా అందరూ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మేము సుపరిపాలనలో తొలి అడుగని కార్యక్రమం చేపట్టినామండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకి ఈ ప్రభుత్వం గత సంవత్సరంగా చేసినటువంటి పరిపాలన పట్ల మీ అభిప్రాయం చెప్పని అడుగుతున్నాం. వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంది, కానీ ఇంకా చాలా చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వేయలేదా? డ్రైన్స్ అయ్యి ఏమని చెప్పి అడుగుతున్నారు, రోడ్లు వేయమని చెప్పి అడుగుతున్నారు, లైట్లు వేయమని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో వేయిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్తాం. బై అండ్ లార్జ్ అందరూ ఏంటంటే ప్రశాంతంగా ఉంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. నిజంగా 2029 జయంగా మేము ముందుకు వెళ్తాం. ప్రజల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పథకాల పట్ల అవి ముఖ్యంగా పథకాలు అన్ని అందుతున్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి అవి కొన్ని పోయినాయి. వాటిలో కొంచెం వెసులుబాటు కల్పించమని చాలా మంది అడుగుతున్నారు. కల్పించవచ్చు, ఇంకా కాకపోతే దాంట్లో బడ్జెట్ చూసుకొని రేపు, ఎందుకంటే కేవలం అప్పులు చేసే సంక్షేమం చేయకూడదు, ఆదాయ వనరులు కూడా సృష్టించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టి, ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సంపద సృష్టి మీద ఆయన దృష్టి సారించారు. స్కీమ్స్ కంటిన్యూ చేస్తూనే ఇంకా ఎక్కువ మందికి అందే విధంగా ఆలోచన కూడా చేస్తున్నారు. కాకపోతే ఎసెట్ క్రియేషన్ ఇంపార్టెంట్ కనుక దాని మీద ప్రస్తుతానికి దృష్టి పెట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 72వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మేము ఆల్రెడీ 3వ ప్లేస్లో ఉన్నాం. మాకున్న 19 వార్డుల్లోనూ మేము 3వ ప్లేస్లో ఉన్నాం. మాదంతా చాలా బాగా జరుగుతుంది. మాకు అబ్జర్వర్గా కాకి స్వరూపరాణి గారిని వేశారు. అందరూ మా వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బూత్ అయితే 100కి 100 చేసాం. మిగిలిన బూత్లు కూడా దగ్గరలో ఉన్నాయి. అందరం చాలా బాగా చేస్తున్నాం. అందరూ పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా సపోర్ట్గా మాకు అందరికీ ఇది చేస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రేపు 29లో మా పల్లా శ్రీని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరూ గెలిపిస్తామని కూడా మాటిస్తున్నారు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఈ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ. మరి 72వ వార్డులో సుపరిపాలన కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పటికి దగ్గర 20 రోజులు సెలవు అయింది. మా వార్డులో కూడా గట్టిగా 3rd ప్లేస్లో మేము ఉన్నాము. ఈ 3rd ప్లేస్ కూడా చాలా సక్రమంగా జరుగుతుంది. ఏ వార్డుకి ఇంటింటికి ఇవాళ పల్లా శ్రీని గారు ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది. సింహాచలం పల్లా శ్రీని గారికి ప్రత్యేకంగా చెప్తున్నారు, మా దగ్గర అయితే అన్ని కూడా బాగున్నాయి, ఇంకా బాగా చేయండి. చేయలేని ఒక 2-3 చెప్పినా అది టేకప్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా తర్వాత లిస్టులో వస్తుందని చెప్పడం జరుగుతుంది. మంచిగా స్పందన ఉంది. ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ప్రత్యేకంగా పల్లా శ్రీని గారు చెప్పడం మా అదృష్టం. మళ్ళీ మా అదృష్టానికి ఈయన 2వసారి కాదు 3వసారి కూడా ఎమ్మెల్యే అవ్వాలని మా కోరిక. ఇవాళ 94,093 గెలిచారంటే గాజువాక ప్రజలు ఆయన మీద అభిమానం. విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంఆర్ లాడ్జ్ ఎదురుగా 3 వ్యక్తులు ట్రాలీ సూట్ కేసులను త్రోసుకుంటూ వస్తుండగా విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లుగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఎం శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. మా 1 టౌన్ సిఐ చౌదరి గారికి రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో
కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు చౌదరి గారు, ఎస్ఐ రామగణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా 3 వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిఎస్డిటి గారు, 2 బిఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయట భోజనం ఏదో చేయడానికి వచ్చారు. ఆ టైంలో మాకు దొరికారు. అసలు యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పేర్లు ఏంటంటే పితంబరం నాగతను, చంద్రకరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలహాండి డిస్ట్రిక్ట్, ఉచ్చల విలేజ్, కలహాండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వాళ్ళు. ఇందులో ఎవరైతే గంజా అమ్మారు జైదర్ అన్నతను ఇంకా దొరకలేదు. ఇతని దగ్గర వీళ్ళు 1,50,000 రూపాయలకి కొన్నారు. అది కొని హైదరాబాద్లో అమ్ముదామని వాళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే కన్జ్యూమ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ పితంబర్ నాగ్ మీద ఒరిస్సాలో GRP 150 కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సంవత్సరంలో దొరికిన ఈ 30 కేజీల గంజాయి, తర్వాత 6 సెల్ ఫోన్లు, 4,000 రూపాయలు క్యాష్ ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టులో పెడతాం. రామ్ గణేష్ ఎస్ఐ గారికి, అలాగే కానిస్టేబుల్ శ్రీనివాస్ గారికి, సూర్య గారికి మా ఎస్పీ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం, హాజరైన పలువురు మంత్రులు, అధికారులు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఆరోపించిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన దుబాయ్ కంపెనీ, ఆనందం వ్యక్తం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.